Hello, dear students. Welcome back to Physics in Telugu channel. How are you all? I hope you all are doing good, my dear ones. Okay, so as you all know that we have started up with the target series. Okay, మన PIT ఛానల్లో అయితే టార్గెట్ సిరీస్ని అయితే స్టార్ట్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ మెయిన్లీ ఫర్ IPE ప్రిపరేషన్ ఫర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్ కదా. సో అండ్ ఆల్సో we have already told you that this will be a 45 days series, and ఈ సిరీస్లో మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయోకి సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్లో గన్ షాట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం టార్గెట్ చేస్తున్నాం. అండ్ I believe that you are preparing with us, okay, and at the end of the day we assure you that you will get more than 95% in your examination, my dear. ప్లస్ ఇదన్నీ కూడా సెషన్స్కి సంబంధించిన నోట్స్ కూడా మీకు మా యాప్లో అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇఫ్ యు ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, దానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మా యాప్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు టేకప్ సమ్ మాక్ టెస్ట్, ఆ మాక్ టెస్ట్ కూడా సంబంధించిన మెటీరియల్స్ కూడా మీకు మా యాప్లో అయితే ఉంటుంది. సో యాప్ గురించి అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడొచ్చు, దాని ఒక లింక్. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇవన్నీ బెనిఫిట్స్ని పొందండి. ఓకే, సో విత్ దిస్ మై డియర్ స్టూడెంట్స్, టుడే మనము సీనియర్ బాటనీకి సంబంధించిన ఓకే రైట్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్ చాప్టర్ని డిస్కస్ చేద్దాం అనమాట. సో బయోటెక్నాలజీ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. ఎవరైతే ఇప్పుడు దాకా ఆ వీడియోస్ని అయితే చూడలేదో, ఇట్స్ మై రిక్వెస్ట్ టు గో త్రూ దోస్ వీడియోస్, మై డియర్ స్టూడెంట్స్. ఓకే, అక్కడ మనం ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాం. అండ్ ఇన్ టుడేస్ సెషన్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద 2 marks క్వశ్చన్. సో ఈ చాప్టర్ నుండి అయితే మనకు 2 mark క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ 4 mark క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం 2 mark క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్ with our right 2 mark question. Okay, so first 2 mark question is, give different types of cry genes and pests, okay, which are controlled by the proteins encoded by these genes anamata, right? So cry genes, so manakite my dear students, you might be knowing that. Okay, yes, right, బీటీ కాటన్ అనేది అయితే మనం ప్రిపేర్ చేసాం కదా, బీటీ బ్రింజాల్, ఇలాంటివి చాలా జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ని అయితే వీ హ్యావ్ ప్రొడ్యూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద బయోటెక్నాలజీ, రైట్? సో అందులో బీటీ కాటన్ అనే ప్లాంట్లో ఇఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ దాట్, బ్యాసిలస్ తురెంజెనిసిస్ని మనం క్రై జీన్స్ని అయితే ఐసోలేట్ చేసాం. అండ్ ఆ జీన్స్ని మనం ఈ క్రాప్స్లో అయితే ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకే, సో వాట్ ద క్వశ్చన్ ఈజ్, ఈ క్రై జీన్స్ అనేది ఏదైతే మనం ఇన్సర్ట్ చేసామో ఈ ప్లాంట్స్లో, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఐ థింక్ ఈజ్ ఆస్కింగ్. సో ద ప్రోటీన్స్ ఆఫ్ cry1ac, క్రై జీన్స్ అనేవి రైట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. వన్ ఈజ్ cry1ac, okay, and inkoti cry2ab. So cry1ac and cry2ab, ive rendu kuda okay, they control the cotton bollworms. cry1ac and cry2ab, right, these genes are actually isolated from bacillus thuringiensis, bt, right, bacillus thuringiensis. So ఈ బీటీ అనే వర్డ్ యాక్చువల్లీ ఇక్కడి నుంచి వచ్చిందనమాట, బ్యాసిలస్ థూరింజెనిసిస్. సో బ్యాసిలస్ థూరింజెనిసిస్ని బ్యాసిలస్ థూరింజెనిసిస్లో నుండి క్రై జీన్స్ అనేవి అయితే మనం ఐసోలేట్ చేసాం. ఓకే, అండ్ ఈ క్రై జీన్స్ యాక్చువల్లీ ఒక టాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్? ఈ క్రై జీన్ యాక్చువల్లీ ఒక టాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ దిస్ టాక్సిన్ విల్ కిల్ ద ఇన్సెక్ట్స్. ఈ టాక్సిన్ వల్ల ఇన్సెక్ట్స్ని మనం కిల్ చేయొచ్చు అనమాట. సో వాట్ ద సైంటిస్ట్ హ్యావ్ డన్, they have isolated this cry gene and inserted into crops. So ఈ cry genes different రకాలుగా వస్తుంది. సో ఒకటి వచ్చేసి cry1ac, cry2ab, ఇవి రెండు కూడా ప్రొడ్యూస్ చేసే ఒక టాక్సిన్ విల్ కిల్ కాటన్ బాల్వార్మ్స్ అనే రైట్ ఇన్సెక్ట్ని అది కిల్ చేస్తుంది అనమాట. అదే రీతిగా దెర్ ఇస్ వన్ మోర్ cry1ab controls, okay, corn borer. So cry1ac and cry2ab will kill or control the cotton right bollworms. Alage cry1ab will control the corn
బోరర్. సో ఈ జీన్స్ అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? దీస్ జీన్స్ ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ బ్యాసిలస్ thuringiensis. Okay, so that's the first question. Moving on to the second question. Can a disease be detected before its symptoms appear? అంటే ఒక డిజీజ్ని మనం సిమ్టమ్స్ బయటికి రాకముందే కనిపెట్టచ్చా అని. యూజువలీ డిజీజ్ అనేది మన బాడీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే వెన్ యూ గెట్ సమ్ సిమ్టమ్స్ కదా. ఏదైనా సిమ్టమ్స్ మన బాడీలో ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది ఎస్ అవర్ బాడీ హ్యాస్ సమ్ ప్రాబ్లం అని. కానీ can we detect any disease before the symptoms arises? Yes, it is 100% possible, and this is possible with the help of a molecular biology. అంటే బయోటెక్నాలజీ ఇది మాలిక్యులర్ లెవెల్లో కూడా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. రైట్, సో డిజీజెస్ ని మనం అర్లియర్ స్టేజ్లోనే కనిపెట్టచ్చు. ఇంకా సిమ్టమ్స్ సైన్స్ అనేవి బయట చూపెట్టక ముందే మనం డిజీజ్ని అయితే డిటెక్ట్ చేయొచ్చు. ఎస్, అండ్ సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ ఉండేది ఏంటంటే వన్ ఈజ్ పీసీఆర్. ఓకే, పీసీఆర్ పొలిమరైజ్ చైన్ రియాక్షన్. సో పీసీఆర్ వల్ల మనము క్యాన్సర్ని కూడా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయొచ్చు, అలాగే ఎయిడ్స్ని కూడా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్, సో వీ క్యాన్ డిటెక్ట్ ద డిజీజెస్ అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్ ఈవెన్ బిఫోర్ ద సిమ్టమ్స్ అరైజెస్. ఓకే, సో అందులో ఒకటి ఏంటి? పీసీఆర్ పొలిమరైజ్ చైన్ రియాక్షన్. రైట్, ఇక్కడ ఉంది పీసీఆర్. అండ్ అనదర్ వన్ ఈజ్ ఎలైజా. ఎలైజా ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే. ఓకే, సో ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే అనే ఈ ఎలైజాని బేసికలీ మనం రైట్ దిస్ ఈజ్ అ కన్ఫర్మేషన్ టెస్ట్. ఒక పర్సన్కి హెచ్ఐవి పాజిటివ్ ఉందా లేదా అనే డిటెక్ట్ కన్ఫర్మేషన్ టెస్ట్ కోసం మనం ఎలైజా టెస్ట్ని ఉపయోగించుకుంటాం. ఈవెన్ దిస్ ఎలైజా టెస్ట్ ఆల్సో కెన్ డిటెక్ట్ ద డిజీజ్ అట్ అ వెరీ ఎర్లీ స్టేజ్. ఓకే, సో ద క్వశ్చన్ ప్రకారం can a disease be detected before its symptoms appear? Answer ఏంటి? Yes. Okay, so explain the principle involved here. అంటే సో టూ దాని గురించి మనం రాయాలి. ఒకటైతే పీసీఆర్, ఒకటైతే ఎలైజా. పీసీఆర్ మనం జీన్ యాంప్లిఫికేషన్లో యూజ్ చేస్తాం, అలాగే ఎలైజా ఒక ప్రిన్సిపల్ వచ్చేసి యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్. ఓకే, సో ఇక్కడైతే మనకి 2 మార్క్స్కి ఇంకా డీటెయిల్లో అయితే అవసరం లేదు. సో 2 టెక్నిక్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఎలైజా వచ్చేసి ఇట్ వర్క్స్ ఆన్ యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్. ఓకే, సో దాట్స్ ద క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ జీఈఏసి అండ్ వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్? సో జీఈఏసి యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. ఓకే, సో యాక్చువల్గా ఈ బయోటెక్నాలజీ క్యాన్ డూ వండర్స్, వి ఆల్ నో కదా. సో అక్కడ యూజువలీ లివింగ్ ఆర్గానిజమ్స్ అయితే మనం యూజ్ చేస్తాం. టెక్నిక్స్ని, టూల్స్ని, ప్రాసెసెస్ని మనం ఒక బ్యాక్టీరియల్ సెల్స్ అంటే మైక్రోబ్స్ మీద యూజ్ చేయొచ్చు, ప్లాంట్ సెల్స్ మీద యూజ్ చేయొచ్చు, యానిమల్ సెల్స్ మీద కూడా యూజ్ చేయొచ్చు. రైట్, ఈవెన్ హ్యూమన్స్ జీన్స్ కూడా ఐసోలేట్ చేసి మనం ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. అయితే ఇవన్నీ కూడా ప్రాసెసెస్ ఆర్ ప్రిన్సిపల్స్ మనం ఏదైతే చేస్తున్నామో అవి ఎథికలీ కరెక్ట్ ఉన్నాయా లేదా మనకి సొసైటీకి ఏదైనా హార్మ్ చేస్తుందా, రైట్, ఎవల్యూషనరీ ప్రాబ్లమ్స్ ఏదైనా కలిగిస్తున్నాయా, వీటినంతా డిసైడ్ చేయడానికి, అప్రూవల్ ఇవ్వడానికి ఒక కమిటీ అయితే ఉంటుంది. అదే కమిటీని మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అంటాం. ప్రతి దానికి ఒక లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కూడా బయోటెక్నాలజీ ఆల్సో హ్యావ్ సమ్ కమిటీ, ఇట్ ఆల్సో హ్యావ్ సమ్ లిమిటేషన్. సో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడానికి ముందు లీగల్గా ఈ కమిటీ దగ్గరకు వెళ్ళి సో ప్రతిదీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పుడైతే కమిటీకి ఎవ్రీథింగ్ ఓకే అనిపిస్తుందో దెన్ ఇట్ గివ్స్ ద అప్రూవల్. రైట్, సో ఆ అప్రూవల్ దే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ. దెన్ వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రైట్, టు మేక్ డిసిషన్స్ రిగార్డింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ genetically modified genetic modified research, right, and the safety, main వచ్చేసి సేఫ్టీ అన్నమాట, of introducing genetically modified organism for public services. Okay, so ఈ యొక్క genetically modified organism వల్ల
పబ్లిక్కి ఏ ఒక నష్టం అవ్వద్దు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ, రియాక్షన్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఓకే, ఎన్వైరన్మెంట్కి ఏ ఒక హాని కలగకూడదు అనమాట. సో ఇవన్నీ దృష్టించుకొని ఒక కమిటీని అయితే ఫామ్ చేసాం. ఈ కమిటీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే టు చెక్ ఆల్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వెదర్ వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది చెక్ చేయడానికి ఒక కమిటీ అయితే ఉంది. నెక్స్ట్ వన్, నేమ్ ద నెమటోడ్ దాట్ ఇన్ఫెక్ట్స్ ద రూట్స్ ఆఫ్ టొబాకో ప్లాంట్స్. ఓకే, నెమటోడ్ ఫైలం నెమటోడాకి బిలాంగ్ అయింది అనమాట, రైట్, రౌండ్ వార్మ్స్ యూజువలీ. సో నేమ్ ద నెమటోడ్ విచ్ ఇన్ఫెక్ట్స్ ద రూట్స్ ఆఫ్ టొబాకో. సో టొబాకో ప్లాంట్స్, తంబాకు రైట్ ప్లాంట్స్ని ఇన్ఫెక్ట్ చేసే ఒక రైట్ నెమటోడ్ ఏది, దట్ ఈస్ మెలిడోగైన్ ఇన్కాగ్నిషియా. మెలిడోగైన్ ఇన్కాగ్నిషియా ఈజ్ ద nematode that infects the tobacco plant. Okay, then name the strategy adopted to prevent this infestation, right? So manam ఏ ఒక్క స్ట్రాటజీ నుంచి ఈ డిసీజ్ని అయితే ఇన్ఫెక్ట్ అవ్వకుండా లేదా స్ప్రెడ్ అవ్వకుండా లేదా ఈ డిసీజ్ కాజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ దట్ స్ట్రాటజీ ఈజ్ హియర్ ఇట్ ఈస్ RNAi. దీన్ని RNA ఇంటర్ఫెరెన్స్ అని అంటాం అనమాట. దీన్ని డీటెయిల్గా మనం 4 మార్క్స్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్ అయితే అడుగుబడింది. సో వీ విల్ బి డిస్కసింగ్ దిస్ క్వశ్చన్ ఇన్ 4 మార్క్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, సో అక్కడైతే మీకు డీటెయిల్గా I will be explaining about this RNAi. Okay, so what is the question? Name the nematode that infects the root of tobacco. So the nematode that infects the roots of tobacco is Mesogyne incognitia. And ఈ ఇన్ఫెక్షన్ అవ్వకుండా మనం ప్లాంట్స్ లో ఎలా కాపాడొచ్చు అంటే, and the name of the method is RNA, that is RNA interference. So what is this RNA interference? That will be next 4 marks question lo. For which variety of Indian rice has a patent been filed by USA company? Patent anaga right anamata, simple language understand, right anamata. Example, ఒక ఏదైనా మెడిసిన్ కనిపెట్టారు, మీరు ఒకటి ఏదైనా డ్రగ్ని ఇన్వెంట్ చేశారు, మీరు ఒకటి ఏదైనా కొత్తది ఓకే ప్రోడక్ట్ని ఇన్వెంట్ చేశారు, అది మీరు ఇన్వెంట్ చేశారు, మీరు యాక్చువల్గా దాన్ని ఓకే కొత్తగా ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి సో యూ హ్యావ్ ద రైట్, అది పేటెంట్ అంటే అది మీరే ఇన్వెంట్ చేశారు అనేది అయితే మీకు ఒక లైసెన్స్ ఇవ్వబడుతుంది, ఒక రైట్ అనేది ఇవ్వబడుతుంది, దాన్నే మనం పేటెంట్ అంటాము. అయితే there are some varieties of basmati rice. You know that ఇండియాలో రైస్ రైట్ మోర్ కన్స్యూమింగ్ చేస్తాం మనము. సో there are some varieties of basmati rice. ఇది యాక్చువల్గా డెవలప్ చేసింది మన ఇండియాలో, రైట్, దీన్ని యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసింది వెరైటీలో మన ఇండియాలో. బట్ మనకంటే ముందు ఇది రైట్ లేదా లైసెన్స్ లేదా పేటెంట్ని క్లెయిమ్ చేస్తుండేది ఎవరు? USA companies, multinational companies anamata. Okay, so what is the question? For which variety of Indian rice the patent anaga the right నా రైట్ మేము డిస్కవర్ చేసామన్నట్టు లేదా ఇది క్లెయిమ్ చేస్తున్నారు ఎవరు? USA కంపెనీ. అండ్ వాట్ ఇస్ ద వెరైటీ ఆఫ్ ద రైస్? దట్ ఈస్ అ బాస్మతి రైస్ అన్నమాట. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ విచ్ ఆర్ సూటబుల్ for food processing and for those with improved nutritional quality anamata. So there are so many transgenic plants my dear student. Transgenic anaga జీన్స్, ఇప్పుడు ఒక యానిమల్లో వేరే ఒక జీన్ని మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ యానిమల్ జెనెటిక్ కాంబినేషన్ ఏమైపోతుంది? చేంజ్ అయిపోతుంది. ఈ యానిమల్ని లేదా ఇటువంటి ప్లాంట్స్ని మనం ట్రాన్స్జెనిక్ ఆర్గానిజం అని అనమాట. ఇప్పుడు నాలో ఉన్నాయి జీన్స్ ఉన్నాయి కదా, ఈ జీన్స్ని నేను ఎక్కడి నుంచి పొందుకున్నాను? మా పేరెంట్స్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ కాంబినేషన్లో ఏదైనా కొత్తగా రైట్ జీన్ నా బాడీలో ఇన్సర్ట్ చేసినప్పుడు సో ఈ నార్మల్ జీన్స్ ఒక దీంట్లో ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఇప్పుడు నన్ను మీరు ఏమనొచ్చు? ట్రాన్స్జెనిక్ organism అనొచ్చు. So transgenic organisms are those organisms whose genes have been modified, whose genes have been altered, whose genes have been changed anamata. So they are asking you about the examples of such transgenic plants which has what? Which have some improved nutritional quality. So there are so many transgenic plants my dear. ఒకటైతే ఇక్కడ ఇచ్చారు టమాటో. ఓకే, సో మన బయోటెక్నాలజీ ప్రాసెస్ ద్వారా
టమాటోని అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇటువంటి టమాటోని మనం ఫ్లేవర్ సేవర్ వెరైటీ అంటాం. చూసారా పేరు ఎంత బాగుందో, ఫ్లేవర్ సేవర్, రైమింగ్ వర్డ్స్, ఫ్లేవర్ సేవర్ అనమాట. సో ఫ్లేవర్ని సేవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ యూజువలీ మనకు నార్మల్గా తెలిసి ఏంటంటే ఈ టమాటోస్ అనేవి ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే మ్యాక్సిమం మేబీ ఒక 4-5 డేస్ వరకు హెల్తీగా ఉంటాయి. ఆఫ్టర్ దాట్ స్లోగా ఇవి కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం బీటీ అంటే బయోటెక్నాలజీ నుంచి ప్రొడ్యూస్ చేసిన ఈ టమాటోస్లో లైఫ్ స్పాన్ ఓకే అనేది సెల్ఫ్ లైఫ్ అనేది ఏమైతుంది, ఇంక్రీజ్ అయింది. దట్స్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ ఫ్లేవర్ సేవర్. ఓకే, ఈవెన్ మినిమం 15 to 20 డేస్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట రెడ్ టమాటోస్ని ఉంచినా కూడా అవి చెడిపోవు, కుళ్ళిపోవు, స్పాయిల్ అవ్వవు. సో that's what the flavor saver is. Okay, so flavor saver variety of tomato. And also ఏంటి ఇందులో న్యూట్రిషనల్ క్వాలిటీ ఏముంది ఇంకోటి చూడండి. దిస్ ఇస్ ఒకటి. ఇక్కడ ఫ్లేవర్ సేవర్లో ఏంటుంటుంది, షెల్ఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అయింది. ఓకే, 15 to 20 సమ్టైమ్స్ 25 డేస్ వరకు ఇవి వితౌట్ స్పాయిలింగ్ ఉంటాయి. నెక్స్ట్ రైట్, రైస్, గోల్డెన్ రైస్ అని అంటాం. దాంట్లో ఒక వెరైటీ వచ్చేసి తాయిపీ గోల్డెన్ రైస్. ఓకే, దీని యొక్క కలర్ సమ్ వాట్ లైక్ గోల్డ్ అనే కలర్ ఉంటుంది. వీటి స్పెషల్ ఏంటంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ. వైటమిన్ ఏ రిచ్ ఉంటుందన్నమాట. సో వైటమిన్ ఏ రిచ్ ఉండే ఒక రైస్. సో ఈ రైస్ని మనం కన్జ్యూమ్ చేస్తే నైట్ బ్లైండ్నెస్ అనే డిజీజ్ అయితే రాదు. So deficiency can be fulfilled. Okay, so moving on to the next one, right? What is the Green Revolution and who is regarded as a father of Green Revolution? So Green Revolution ante enti and who is called as a father of Red Green Revolution? So Green Revolution, green anaga it is related to the agriculture, it is related to the food production anamata. So we know that once upon a time enti ippudu kuda as the population is drastically increasing, the basic need for this population is the food kada. At the end of the day manaku ultimately mana enta సంపాదించినా కూడా it is for the main need is the food. So population increase అవుతుంది, food demand కూడా increase అవుతుంది అనమాట. రైట్, ఇటువంటి టైంలో నార్మన్ బోర్లోగ్, the name of the scientist Norman Borlaug is actually known as the father of Green Revolution across the world. అదే ఒకవేళ who is the father of Green Revolution in India అంటే M.S. Swaminathan. M.S. Swaminathan is called as father of Green Revolution in India, but ade across the world chuskunte Norman Borlaug is regarded as a father of Green Revolution. So వీళ్ళని father of Green Revolution అని ఎందుకు అన్నారంటే because they were the one, okay, who introduced right the proper utilization of ఏమంటారు fertilizers కానియండి, ఓకే, proper techniques of agriculture. Okay, so నార్మన్ బోర్లాగ్ ఏం ఇంట్రడ్యూస్ చేశారు, ప్రాపర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ ద అగ్రికల్చర్. ఓకే, ప్రాపర్ యూజ్ ఆఫ్ ద ఫర్టిలైజర్స్ టు అల్టిమేట్లీ ఇంక్రీజ్ వాట్ ద ఈల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అనమాట. రైట్, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆన్సర్, ద క్రియేషన్ అండ్ యూటిలైజేషన్, ఎలా యూటిలైజ్ చేయాలి, ఏదాన్ని ఎలా వాడాలి. రైట్, సో క్రియేషన్, క్రియేటివిటీ, యూటిలైజేషన్ of high yielding varieties anamata, high yield produce chese varieties in the field of agriculture. Okay, substantial and dramatic increase in agriculture. Main uddesham enti, proper tools or techniques variety use chesina aina Norman Borlaug. Okay, ultimate ga అగ్రికల్చర్ అనే దాంట్లో మనకి ఏముండాలి, ఈల్డ్ అనే దాంట్లో ఇంక్రీజ్ ఉండాలి. ఓకే, అందుకే ఈయనని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. అదే ఇండియాలో చూస్తే ఎంఎస్ Swaminathan. Okay, M.S. Swaminathan is called, okay, father of Green Revolution in India. Okay, father of Green Revolution in India.
రైట్ ఇన్ ఇండియా. రైట్, ఇండియాలో ఈయన ఫర్టిలైజర్స్, టూల్స్, టెక్నిక్స్ తీసుకొచ్చింది ఈయనే. ఓకే, సో దీస్ వేర్ ద 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మై డియర్, ప్రీవియస్లీ ఆస్డ్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనం కంప్లీట్ చేసాం. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐ విల్ బి కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ ద 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్. సో ఈ నోట్స్ అయితే మీకు యాప్లో అవైలబుల్ ఉంది. ప్లస్ ఆల్సో ఐ హ్యావ్ టోల్డ్ యూ మై డియర్ స్టూడెంట్స్ what is that మీకు కావాల్సిన మెటీరియల్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, బయో, ఓకే, మెటీరియల్స్ ఆల్సో ఈజ్ అవైలబుల్ ఇన్ ది యాప్. ప్లస్ మాక్ టెస్ట్కి సంబంధించిన పేపర్స్ కూడా ఉన్నాయి. సో డౌన్లోడ్ ది యాప్ మై డియర్ స్టూడెంట్స్. ఆల్సో వీటి గురించి మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ చెప్పండి. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ ద 4 మార్క్స్ క్వశ్చన్ ఆఫ్ ద biotechnology and its application. Till then, eat healthy and stay healthy, my dear students. Take care. Bye bye.